బాలీవుడ్ లో చావా క్రేజ్ మామూలుగా లేదు. ఒక బాహుబలి 2, ఒక పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ఎలాంటి వసూళ్లు అయితే వచ్చాయో అలాంటి క్రేజ్ మరోసారి రిపీట్ అవుతుంది. చావా దెబ్బకు పుష్ప 2 రికార్డులు కూడా బద్దలవుతున్నాయి. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన చావా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను పీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా రీసెంట్ హిందీ ఇండస్ట్రీ ఆల్ టైమ్ హిట్ పుష్ప 2 రికార్డులను కూడా బ్రేక్ చేస్తోంది. అదెలా అంటే సినిమా 3వ శుక్రవారం ఏ సినిమాకైనా వసూళ్లు తగ్గుతాయి. కానీ బాహుబలి 2, పుష్ప 2 లాంటి బ్లాక్ బాస్టర్స్ మాత్రం బలమైన కలెక్షన్స్ ను రాబడతాయి. ఇప్పుడు చావా కూడా 3వ శుక్రవారం బలమైన వసూళ్లను అందుకుంది. ఏకంగా పుష్ప 2 పేరుతో ఉన్న ఈ రికార్డులను బద్దలు కొట్టింది. సినిమా విడుదలైన మొదటి శుక్రవారం బలమైన ఓపెనింగ్స్ ఉంటాయి. సినిమా బాగుంటే 2వ శుక్రవారం కూడా వసూళ్లు వస్తాయి. 3వ శుక్రవారం కూడా కలెక్షన్స్ వస్తున్నాయి అంటే అది తప్పకుండా బ్లాక్ బాస్టర్ మూవీ అయ్యుండాలి. గతంలో 3వ శుక్రవారం బాహుబలి సీక్వెల్ 10 కోట్ల వసూళ్లను అందుకుంది. ఈ రికార్డ్ ను లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన పుష్ప 2 బద్దలుగొట్టింది. అల్లు అర్జున్ సినిమా 12.5 కోట్లను రాబట్టింది. ఇప్పుడు బాహుబలి 2, పుష్ప 2 సినిమాల రికార్డులను చావా బ్రేక్ చేసింది. 3వ శుక్రవారం విక్కీ కౌశల్ సినిమా ఏకంగా 13 కోట్లకు పైగా అందుకుంది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలలో రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు ఇండియాలోనే 500 కోట్లకు చేరువలో ఉన్నాయి. 600 కోట్లు అంతకు మించి అనేది ఈద్ కు రిలీజ్ అవుతున్న సల్మాన్ సినిమా సికిందర్ పై ఆధారపడి ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.